వాక్యం చెప్పే మాలాంటి వాళ్ళతో చాలామంది అనేమాట, అవునండి నా ఇష్టం అండి, నా కష్టం అండి, నేనేదో సంపాదించుకోనండి, నేను అలాగైనా బ్రతుకుతాను. మీకెందుకండి? నా ఇష్టానుసారంగా నేను బ్రతుకుతానండి. అలా అంటున్నటువంటి వాళ్ళందరికీ చెప్పే మాట ఏంటి తెలుసా? ఇదిగో, నా ఇష్టానుసారంగా నేను బ్రతుకుతానని నువ్వు అంటున్నావు కదా, వాస్తవానికి ఈ బ్రతుకు నీ ఇష్టానుసారంగా నువ్వు పొందుకున్నది కాదు. నీవేదో కష్టపడి సంపాదించుకున్న జీవితం కాదు. దేవుడు నీకు అనుగ్రహిస్తే వచ్చింది. అది దేవుని కొరకు నువ్వు వెచ్చించాల్సింది, దేవుడు కోరుకున్నట్టుగా బ్రతకాల్సింది. ఒకవేళ నన్ను అన్నావు మనిషిని కాబట్టి నేను సైలెంట్గా ఉంటాను అనుకో, అదే దేవుడిని అన్నావు అనుకో, అప్పుడు దేవుడు అనే మాట ఏంటి తెలుసా? అదేంటి నాయన, నువ్వు నా కుమారుడు కదా, నా కుమారుడుగా నువ్వు నాశనానికి వెళ్తుంటే నేను నిన్ను చూస్తూ ఊరుకుంటానా అంటాడు దేవుడు. నువ్వు నాశనానికి వెళ్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానా? నేను నిన్ను చూస్తూ ఊరుకోలేను అంటాడు దేవుడు. ఎందుకంటే మనం ఆయనకు పిల్లలం అన్న విషయం మీరు మర్చిపోకండి. దేవునికి మనము పిల్లలము. పిల్లలము గనక మనం నాశనానికి వెళ్తుంటే ఆయనకి ఇష్టం లేదు.